నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం నర్సీవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం లబ్ధిదారుల దగ్గర 25,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కొండ్ర మల్లేష్ 10,000 రూపాయల లంచం తీసుకొని తిరిగి అడ్డుపడ్డ మల్లేష్ తమకు న్యాయం జరిపించాలని కోరిన లబ్ధిదారులు. పనిచేస్తుంటుంది ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్ల మల్లేసి చెప్పాడు. మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పాడు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి. అడిగింది కానీ పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే మేము తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాం. నేనే నా భర్తకు అన్ని 500 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైనా కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికి. ఈ సిక్కర్లో మల్లేసి అడ్డం పడుతున్నాడు. మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు. మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీసు కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటలేరు. మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనా లేదా, మళ్ళీ బతకనిస్తారు ఊళ్ళో మా బావలు అని చెప్పి మా దగ్గర 10,000 తీసుకున్నాడు మల్లేసి. తీసుకొని కూడా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, ఆయనని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీవైనా కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. ఆయనను భయపెట్టిస్తున్నాడు మల్లేసి. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు.